ఆదిలాబాద్ జిల్లాకి రేవంత్ రెడ్డి చనాక కొరాటా పంప్ హౌస్ ని ప్రారంభించనున్న సీఎం అనంతరం సదర్మాట్ బ్యారేజ్ ప్రారంభోత్సవం. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీంలో విచారణ, తదుపరి విచారణ 2 వారాలకి వాయిదా. ఇప్పటికే 7గురి అనర్హతపై తీర్పు ఇచ్చిన స్పీకర్. కేసీఆర్ మేడారం రాజన్న ఆలయాల్ని పట్టించుకోలేదు, ప్రత్యేక దృష్టితో ఆలయాల్ని అభివృద్ధి చేస్తున్నాం, మేడారం జాతర వైభవంగా నిర్వహిస్తామన్న సీతక్క. సికింద్రాబాద్ ని నామరూపాలు లేకుండా చేస్తున్నారు, ప్రభుత్వ తీరుకి నిరసనగా రేపు భారీ ర్యాలీ, అందరూ ర్యాలీలో పాల్గొనాలని తలసాని పిలుపు. తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతాం, కేంద్రాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, తనపై కూడా కేసులు పెట్టొచ్చన్న కోనం నేను. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది, గురజాలలో 7 రాజకీయ హత్యలు జరిగాయి, సల్మాన్ హత్యపై వైసీపీ పోరాటం చేస్తుందన్న కాసు. 2026లో తల్లిదండ్రులు అవ్వాలనుకునే మీ కలను నిజం చేసుకోండి. ఓయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ మీతో ఉంది. ఐవీఎఫ్ చికిత్సపై 15,000 రూపాయల ప్రత్యేక డిస్కౌంట్ తో పాటు ఉచిత కన్సల్టేషన్, అల్ట్రాసౌండ్ స్కాన్, AMH టెస్ట్ మరియు సీమెన్ అనాలిసిస్. హైదరాబాద్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ లో జూపల్లి ప్రయాణం గొప్ప అనుభూతినిచ్చిందన్న మంత్రి. జగ్గయ్యపేటలో కనుమ సంబరాలు, సుగాలితో డాన్స్ చేసిన కేసినేని చిన్ని, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే రాజగోపాల్ కర్రసాము. మేడిపల్లిలో దొంగల బీభత్సం, చెంగిచెర్లలో 12 ఇళ్లలో చోరీ, పోలీసులకు బాధితుల ఫిర్యాదు. శ్రీకాళహస్తిలో పోలీసుల దాడులు, పేకాట ఆడుతున్న 10 మంది అరెస్ట్, 5గురు పరారీ, నగదు, మొబైల్స్ సీజ్. ఆదిలాబాద్ జిల్లా దొంగల కలకలం, ఫర్టిలైజర్ షాపుల్లో చోరీకి యత్నం, సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు. అనంతపురంలో వైన్ షాప్ దగ్ధం కేసు, పిఎస్ లో లొంగిపోయిన నిందితుడు అఖిల్, పోలీసుల అదుపులో అఖిల్ తో పాటు మరో వ్యక్తి. విశాఖ ఫిషింగ్ హార్బర్ కి పెరిగిన రద్దీ, కనుమ వేళ నాన్ వెజ్ కోసం ఎగబడుతున్న జనం, ధర పెరిగినా భారీగా కొనుగోళ్లు. కోనసీమలో వైభవంగా ప్రబల తీర్థం, 400 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఆనవాయితీ, తొలిసారి రాష్ట్ర పండుగగా గుర్తింపు. మహారాష్ట్రలో కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్, 29 కార్పొరేషన్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు, ముంబైలో మహాయుతి కూటమి ఆధిక్యం. రాజస్థాన్ లో పడిపోయిన ఉష్ణోగ్రతలు, మౌంట్ అబూలో కురుస్తున్న మంచు, చలితో ఇబ్బందులు పడుతున్న జనం.